ఈరోజు కోదాడ మండలంలో జరుగుతున్న 14వ విడత సామాజిక తనిఖీకి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గౌరవనీయులైన డిఆర్డీఓ గారికి మరియు గౌరవనీయులైన అడిషనల్ డిఆర్డీఓ గారికి మరియు ఎంపీడీఓ గారికి, అలాగే విజిలెన్స్ సెక్షన్ లింగారెడ్డి సార్ అండ్ ఆశా మ్యామ్ గారికి, అలాగే ఎస్ఆర్పి గారికి మరియు డిఆర్పీలకు, బీఆర్పీలకు మరియు మన పంచాయతీ కార్యదర్శులకు, టెక్నికల్ అసిస్టెంట్లకు, ఫీల్డ్ అసిస్టెంట్స్కు, మెయిన్లకు మరియు అలాగే పత్రికా విలేకరులకు, ఇక మీద వచ్చినటువంటి కూలీలకు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాము. ఇట్టి మన 14వ సామాజిక యొక్క ప్రజావేదికని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. పేరు రాఘవులు, ఎస్ఆర్పి. మరి ఈనాటి 14వ విడత సామాజికంలో భాగంగా ప్రజావేదికకు ఇచ్చేసినటువంటి పీడీ గారికి, అడిషనల్ పీడీ గారికి, అదేవిధంగా విజిలెన్స్ వింగ్కి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, వేదిక నుంచి పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఉపాధి హామీ హక్కుదారులకు, పాత్రికేయులకు, తర్వాత ప్రజాప్రతినిధులకు మా షో స్టార్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ 14వ విడత సామాజికంలో భాగంగా మరి ఇక్కడ మనకి 1/4/2023 నుంచి 1/3/2024 వరకు ఏవైతే వర్కులు జరిగినాయో ఇవన్నీ కూడా మేము మరి ఆడిట్ నిర్వహించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఇక్కడ కూలీల వేతనాలుగా 4,33,00,000, అదేవిధంగా మెట్లకు వచ్చేసి 6,63,806 రూపాయలు, టోటల్ వచ్చేసి 4,39,97,515 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వీటి రికార్డ్ అనేది మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఫారెస్ట్ కూడా జరిగింది, అదేవిధంగా పిఆర్ కూడా జరిగింది. ఇక్కడ మనకి పిఆర్ వచ్చేసి 2,71,10,792 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన రికార్డ్ అయితే మనకి ఇవ్వలేదు. ఇవి ఆడిట్ నిర్వహించుకోవడం జరిగింది. మరి అంటే మొత్తం మేము ఇక్కడ 11 టీంలుగా ఏర్పడి మరి 2 దఫాలు మన గ్రామ సభలు పెట్టుకొని గ్రామ సభలో అంటే ఆడిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధి హామీ యొక్క పథకం ఏదైతుందో మంచి జరిగిందా, లోపం జరిగిందా అనేది గుర్తించి అవి లోపాలు ఉంటే అవి సరి చేసుకుంటూ మంచి మార్గంలో మళ్ళీ నడిపించుకుంటూ మరి ఈ యొక్క పథకాన్ని ముందు నడిపించడం కోసమే సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా వాళ్ళు పనిచేసిన పని కూడా చూసి మరి ఈజీ సిబ్బందితో ఆ యొక్క వర్క్ను చూడటం జరిగింది. అదేవిధంగా అక్కడ ఏదైతే వీలు ఉన్నాయో అవి మొత్తం కూడా కొలవటం జరిగింది. అక్కడ మంచి విషయాలు గుర్తించాము, అదేవిధంగా లోపాలు గుర్తించాము. అవన్నీ కూడా ఒక రిపోర్ట్ పొందుపరిచి అక్కడ గ్రామ సభ మరి అక్కడ స్పెషల్ ఆఫీసర్ కానీ ఈ ఆడిట్ నిర్వహించినటువంటి సిబ్బంది అందరికీ మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి కార్యదర్శులకు, ఈజీఎస్ సిబ్బందికి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే మన పబ్లిక్ లైఫ్ సిబ్బంది ఎస్ఆర్బి గారి ఆధ్వర్యంలో గ్రామాన మనం చేసిన పనుల మీద ఆడిట్ చేసి దానికి సంబంధించినటువంటి నివేదిక తయారు కానీ ఏదన్నా మీరు చెప్పదలుచుకుని ఏదన్నా కూడా ఇక్కడ ఈ వేదిక మీద ఇక్కడ సవివరంగా తెలియజేసుకొని వీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ రాబోయే రోజుల్లో కూడా ఫ్యూచర్లో కూడా ఏదైతే అభ్యంతరాలు తెలియజేసి అట్లాంటి అభ్యంతరాలు కూడా రాకుండా చూసుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా. 13వ విడత హీరింగ్ పెండింగ్ ఉంది మేడం. నేను తనిఖీ చేసిన గ్రామాలు దొరకుంట, మంగళతండ. వేజ్ 45,04,011 రూపాయలు, మెటీరియల్ వచ్చేసి 33,633 రూపాయలు, టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 45,37,644 రూపాయలు. కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇష్యూ నెంబర్ 10 మేడం, పనుల వద్ద సౌకర్యాలు కల్పించగలరని హక్కుదారులు కోరడం జరిగింది. సామాజిక తనిఖీ ఇష్యూ నెంబర్ 11 రసీదులు ఇవ్వడం లేదు. ఇష్యూ నెంబర్ 17 మేడం, 7 రకాల రిజిస్టర్ అప్డేషన్లు ఉన్నాయి. చూపించడం జరిగింది కానీ మిగతా 2 రకాల ఫోటోలు చూపించలేదు.输入పేమెంట్కి దానికి సంబంధం లేదు. పేమెంట్ చేసుకోకపోయినా సరే పెనాల్టీ పడతాయి. ఫోటోస్ కంపల్సరీ ఉండాలి. ఫోటోస్ ఇష్యూ నెంబర్ 22 మేడం, ప్లాంటేషన్ వర్గానికి సంబంధించి ఈసీ కార్డు చెక్ మెజర్మెంట్ చేయలేదు.
ల్యాండింగ్ సంబంధించి చేయలేదు, వాషింగ్ వాటర్ సంబంధించి చేయలేదు. మనకి నెట్వర్క్లకు సంబంధించి మాత్రము జనరల్ వర్క్స్ మాత్రం చేస్తారు. దాంట్లో అంటే ఉంటుంది ఉంటుందిగా కాదు, అక్కడ లేదు కాబట్టి లేదని చెప్తారు. ఓన్లీ ప్రత్యేకంగా గ్రామ ప్లాంటేషన్ సభకు వెళ్ళరా మనం? గ్రామ సభకు వెళ్ళరా? ఇష్యూ నెంబర్ 23 మేడం, ఎంపుకలలో 12 బస్సులు కాలాలు రాయడం జరిగింది. నేను గ్రామ సభలో చూపించడం జరిగిందని మాట్లాడతామండి. గ్రామ సభలో చూపించడం ఏంటి? పని ప్రదేశంలో ఉన్నదా, గ్రామ సభలో ఉంటుందా? అది మేడం శనివారం ఆడిట్ వాళ్ళు వచ్చారు. శనివారం నేను మస్టర్ తీసుకోవాలి, వాళ్ళని పంపించలేదు ఎంసీసీకి. నా ఆడిట్ పీరియడ్ అయిపోయాక తీసుకొచ్చి సార్ పంపించడం జరిగింది. నాకు వాళ్ళ ఛాన్స్ ఇవ్వలేదు ఎంసీసీకి రావడానికి. మీకు ఛాన్స్ ఇవ్వకపోతే టీఏలు ఎవరో ఒకరు తీసుకురావాలి ఇక్కడి నుంచి. టీఏలు తీసుకుని ఎవరు కూడా మీరు ఇంటెక్లో పంపించాలి ముందు అడ్వాన్స్. నెక్స్ట్ పెట్టండి. 28 మేడం, ఒకే ఇంట్లో 2 జాబ్ కార్డులు ఇచ్చి పనులు చేపించడం జరుగుతుంది. చెప్పండి వివరంగా. మేడం భర్తకి భార్యకి ఒక జాబ్ కార్డ్ మేడం, వన్ స్కూల్ మేడం. ఆ విధంగా 2 ఫ్యామిలీస్ మేడం, వేరు వేరు డివైడ్ అయిపోయారు. వాళ్ళు మ్యారేజ్ అయింది. గ్రామ సభలో ఏం చెప్పారు? అదే చెప్పాను మేడం వాళ్ళకి. గ్రామ సభలో ఏముంది చదువు? మొదటి భార్యకు విడాకులు పొంది వెళ్ళిపోయినందువలన రెండవ భార్య సపరేట్ జాబ్ కార్డు. అది ఇష్యూ వేరే మేడం, వాస్తవం అది. ఒక ఆయనకి ఇద్దరు పిల్లలు మేడం. ఫస్ట్ ఒక భార్యను చేసుకుంటూ ఒక జాబ్ కార్డు తీసుకుంటూ రెండో భార్యను చేసుకోండి మేడం. రెండో భార్య ఏమంటారు, నేను ఆ జాబ్ కార్డు లెక్క నాకు సపరేట్ జాబ్ కావాలంటారు. ఈయనకు ఒక జాబ్ కార్డు ఇచ్చిన మేడం. సెపరేట్ ఉంటుందా? సపరేట్ ఉంటుంది మేడం. నేను వాళ్ళ దాంట్లో ఎక్కను, నాకు సపరేట్ ఉండాలి అని అన్నది మేడం. మనిషి సెపరేట్ ఉండదు. మరి ఎందుకు సమర్థించుకుంటావు? ఇప్పుడు కండిషన్ చెప్పాలి. ఎప్పుడుతో ఎలా చెప్తావు? లేక అన్నయ్య దగ్గర ఉండటం సపరేట్ జాబ్ కార్డు ఇవ్వడం జరిగిందండి. అవునయ్యా, ఇక్కడ భార్య ఉంది కదా ఇక్కడ. జరిగింది. ఈ పని ప్రదేశానికి ఎఫ్ఏ గారి సమక్షంలో వెళ్లి మొక్కలు లెక్కించగా 829 మొక్కలు బ్రతుకున్నాయి. మిగిలిన 171 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 32 మేడం, ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి ట్రాక్టర్ ఇదే దగ్గర ఉండాలి. రెగ్యులర్గా మెయింటైన్ చేయండి. మెంబర్స్ కలిసి చేస్తే separate రికార్డ్ చేయాలి. ఇక్కడ అందరూ కలిసి గుంపుగా చేస్తున్నారు. ఎలా చేస్తే పని చేసిన తీర్చుబట్టి. ఇష్యూ నెంబర్ 35 మేడం, ఈ గ్రామ పేమెంట్ అయిపోయినాక ఆల్రెడీ 3 రోజులు ఆబ్సెంట్ చేశారు. మళ్ళీ ప్రజెంట్ జరిగింది కానీ ఆదివారం పనులు చేయలేదని తగ్గిపోవడానికి బాధపూర్వకంగా రాసివ్వడం జరిగింది. మేడం. లాస్ట్ వీక్ అదే వర్క్ వెళ్ళి మళ్ళీ ఈ నెక్స్ట్ వీక్ వన్ డే ఎక్కడ రికార్డ్ చేస్తామని మేడం. అలాగని ఎక్కడ ఎర్రర్ తీసుకెళ్ళారు వస్తారా? ఎక్కడ వస్తుందా డేటా? రాలేదు. ఎఫ్ఎం ఐటమ్ దీన్ని రివ్యూ అవుతుంది. పెనాల్టీ పడుతుంది. అటువంటి సమర్థించుకోవాలి. ఓకే మేడం. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 13,60,553 రూపాయలు. 40 కల్పించారు కానీ గ్రామ సభలో గ్రామస్తులు కూలీలు వ్రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. కావాలని వాడు రాసి అది చెప్పుకోవాలి. నోరుంది కదా, ఇష్యూ చేస్తున్నాడు. ఊళ్ళోకే రాడా? మరి ఎలా చూస్తామంటే ఆర్నమెంట్ చూస్తామంటే మీ రెస్పాన్సిబిలిటీకి మరి తీసుకుంటే ఇవ్వాలి కదా. అది ఆడిట్లో తొలగించినాడు ఎందుకు? మిగతా ఇస్తే సరిపోయేది కదా. అప్డేషన్ లేదు. పెనాల్టీ 1000 రూపాయలు. కూలీల సంతకాలు తీసుకోవడం లేదు. ఈ సినిమా ఎక్కడ కావాలి? ప్రాపర్
మీరు లేకపోతే మీ అసిస్టెంట్కి ఇచ్చి వెళ్ళాలండి, ఎలా కాదు. ఇష్యూ నెంబర్ 25 మేడం, ఈ గ్రామ పంచాయతీ నందు రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది నిర్వహించడం. అప్పుడు డాక్యుమెంట్స్ మళ్ళీ ఆయనకి ఇచ్చేది కదా, ఆయన పనులు చేయిస్తారా? ఈ పనికి సంబంధించి బిల్స్ కూడా చూపించడం జరిగింది. బిల్స్ చూపించారా? ఇంకోసారి ఇలా చేయకండి. అది మీరు రాసుకోండి, రిజిస్టర్లో రాసి అది ఆ రిజిస్టర్ చూపించండి సార్. అసలు ట్రేడర్ ఛానలా, ఎన్ఎస్పీ ఛానలా? ట్రేడర్ ఛానల్ ఎందుకు చేశారు? ఇద్దరు వేస్తారు, మీరు ఎప్పుడు చేస్తారు కదా, మీరు చూసుకోవాలి కదా. విజిఎస్లో ఈ ఊర్లో విమానాశ్రయం కట్టండి. రైతులు కావాలని అడిగితే అది ఎన్ఎస్పీ ఛానలా లేకపోతే ఫీడర్ ఛానలా, దేనికి పెట్టాలి చూసుకోవాలా మీరు వెళ్ళి. మీరు ఇక్కడ కూర్చుని ఏదో ఒకటి రాజకీయం కాదు, లోపల చూసుకోండి. రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. చెప్పండి, తొందరగా చెప్పండి. మీరు ఆన్సర్ ఇస్తే ఇక్కడ పదించేది, మీరు మాట్లాడుకుని ఉంటే రికవరీ వస్తుంది. మీరు ఎందుకు చూపించలేదు? ఆల్రెడీ ఆ లొకేషన్ నేను కూడా వచ్చాను కదా, మిమ్మల్ని అడిగాను కదా. 4 వారాలు ఒకటే లొకేషన్ మేడం, అది అలా నేను కూడా వెళ్ళాను మేడం లొకేషన్కి. అక్కడ కూడా అడిగాము ఏముందా ఇంకేముంటే ఇంత మట్టుకు అని చెప్పేసి అన్నారు. ఆ లొకేషన్ ఒకసారి ఎట్లా చేస్తారండి? ఏమైనా చేస్తే నిలబెట్టని రాయాలి, అక్కడ ఏమైనా పెట్టి కూడా రాయలేదు మీరు అందరూ. వేరే అదే ప్లేస్ కనిపిస్తుంది మనకి. ఇష్యూ నెంబర్ 35 మేడం. 2756 రూపాయలు హక్కుదారులకు అదనంగా చెల్లించడం జరిగింది. ఎన్ని రోజులు పేమెంట్ అయింది? 6 రోజులు అయింది. 86 టోటల్ ఎక్స్పెండిచర్ 48,26,443 రూపాయలు 2023-24 ఆర్థిక సంవత్సరం వచ్చింది. 1 to 9 ఇన్ఫర్మేషన్ మేడం, 10 ఇష్యూ ఒక వర్క్ ఐడి మల్టీ లేయర్ ప్లాంటేషన్. ఇష్యూ నెంబర్ 11 మేడం. వాడు చెప్పేది కరెక్ట్, అది ఇష్యూ నెంబర్ 18 మేడం. అరే ఫ్లెక్సీలు పెట్టకండి, పెడతారు ఇప్పుడు వాళ్ళు. ఎందుకంటే మనకి అన్ని రిజిస్టర్స్ ఉంటాయి, మనకి అందులో ఉన్నవి మనకి అంతేగాని ఇంకా ఇంకొక రిజిస్టర్ పెట్టాలి, ఇంకో రిజిస్టర్ పెట్టాలి. రెండే కదా మీరు చేయాలి. కనపడదండి వేస్తే ఎంత పడుతుందో అంత చూస్తాం కదా. చూపించడానికి అవగాహన అమ్మకొచ్చినప్పుడు మాకు తెలియదు కదా. మీరు అక్కడ సైట్ దగ్గర ఏమైనా చేయమని చెప్పారమ్మా. ఎంత మటుకు పని చేస్తే అంత మటుకు పెట్టారు. మళ్ళీ ఇక్కడ గడ్డి అది పెట్టలేదు అంటే కాదు కదా. అదే కూలి కూలర్ చూపెట్టమే మంచిగా. అయిపోయాక సోషల్ ఆడిట్ వస్తారు, చూపించాలని తెలుసా నీకు?
ఫీల్డ్ వర్క్ బుక్ ఉందా, దానిలో మ్యాప్ ఉంటుందా? మరి ఆ మ్యాప్ ప్రకారం ఎందుకు చూపించడం? ఫీల్డ్ బుక్ కాపీ తీసి వాళ్ళకి ఇస్తే వాళ్ళని వెళ్ళి గుడ్డిగా చూపించేలా ఉంటారు మీ ఫీల్డ్ బుక్. ఇక్కడ కూర్చొని మీరేం ఫీల్డ్ చూడకుండానే రికార్డ్ చేస్తే మాత్రం ఇలాగే ఉంటుంది. ఫీల్డ్ తక్కువ పని చేస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇక దానికి ఏంటి ఇష్యూ ఏంటి దానికి కూడా అంటే అంగవైకి మొత్తం పూర్తిగా సైట్ వరకే ఆ ఊర్లో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు, ఆ ఊర్లో ఒక పంచాయత్ సెక్రటరీ ఉన్నారు. ఏ మాట్లాడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి చదవాలి. ఉన్నారు కదా, కాదు ఇంటి పేరు అదే కావచ్చు, తండ్రి పేరు కూడా అదే కావచ్చు, కానీ జాబ్ కార్డు వేరు ఉంది కదా. నీ జాబ్ కార్డు తీసుకుని డిమాండ్ పెట్టించుకోవాలి, నీ జాబ్ కార్డు తీసుకుని పని చేయించుకోవాలి. లేనప్పుడు ఇది రికవరీకి వస్తుంది. ఇష్యూ నెంబర్ 10 మేడం. చాలా పనులకు వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది. కస్టమర్ గుర్తులకు వర్క్ ఫైల్ నిర్వహించడం మేము. ఇష్యూ నెంబర్ 17 మేడం. పెద్ద మొక్కలు చేయాలి. ఎటువంటి ఏదో కింద కూర్చొని పెట్టింది కాదు, మన హైట్ కంటే ఎక్కువే ఉండాలి, కానీ తక్కువ ఉండట్లేదు. ఎవరిని జాగ్రత్తగా ఓన్లీ పిచ్చింగ్ చేసి వదిలేస్తారా? పిచ్చింగ్ చేసి వదిలేయకూడదు. ఇంట్రెస్ట్ లేని వాడికి, నీళ్ళు లేని వాళ్ళకి అసలు పిచ్చింగే చేయించొద్దు కదా మీరు. అదే అంతకుముందు వచ్చినా ఇప్పుడు రెక్టిఫై ఇంకా మళ్ళీ చెప్పుకుంటున్నారు. క్లోజ్ అవ్వడం కాదు, అది ఫిట్టింగ్ చేస్తామంటే ప్లాంటేషన్ చేయాలి, సర్వైవల్ చూడాలి. అది లేకుండా మీరు అసలు వాటర్ ఫెసిలిటీ లేకుండా అసలు తీసుకొని వస్తుంది. గ్రామ సభకు వచ్చి పని చేసినని చెప్పింది మేడం. మళ్ళీ గ్రామ సభలో మతి స్మితం లేకుండా చెప్పినని చెప్పింది మేడం నాకు. ఇక్కడ ఆమె పేరు చెప్పింది. గ్రామ సభలో చూపించినారు మేడం. ప్లాంటేషన్ చేసింది మేడం. 608 మొక్కలు బతుకున్నాయి, 322 మొక్కలు చనిపోయినాయి మేడం ఫీల్డ్లో. ఆమె 6 రోజులు పనిచేస్తే 2 రోజులు వేయడం వల్ల 4 రోజులకు 608 రూపాయలు నష్టపోవడం జరిగింది. ఆ బజార్లో పెరిగింది అంటే పంచాయత్ సెక్రటరీ చూసుకుంటారు పని. ఇష్టపెట్టి ఒకటి ఇంకోటి చేసి సమర్థించుకోవాలని చూడదు మరి. ఇష్యూ నెంబర్ 32 మేడం. పరంగా 30,225, టోటల్ ఎక్స్పెండిచర్ 2,98,961, 36 వరకు తనిఖీ చేయడం జరిగింది మేడం. 127 ఇష్యూ నెంబర్ 8, న్యూ జాబ్ కార్డు ఇప్పించగలరని 2 హక్కుదారుల అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ ఫోటోస్ అనేవి చూపించలేదు. ఇష్యూ నెంబర్ 17, వర్క్ ఫైల్స్ నిర్వహించడం జరుగుతుంది కానీ పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ అనేవి పెట్టడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ ఇష్యూ నెంబర్ 26, ఇష్యూ నెంబర్ 26 మేడం. రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 5 మాత్రం మొక్కలు లేవు. రైతును వివరణ అడగా తెగులు రావటం వల్ల చనిపోయిందని చెప్పడం జరిగింది. పామాయిల్ మేడం.
రూపాయలు. ఆ పంచాయతీలో ఆల్రెడీ కంప్లైంట్ వచ్చింది. కనీసం మినిమం బేసిక్స్ కూడా తెలియకుండా పనిచేస్తున్నావు. ప్రాపర్గా పని చేస్తే కంటిన్యూ కాదు, లేకపోతే 2 పంచాయతీల నుంచి వెళ్ళిపో. ఆడిట్ 6 months అండి, కానీ పని అనేది 6 months కాదు కదా. ఆడిట్ 6 months అప్పుడు ఫోటోలు పెట్టాలి మీరు. ఓకే సార్ పని కూడా కాదు, కానీ నువ్వు ఆ వర్క్ క్లోజ్ చేయకుండా ఇంకో ఎస్టిమేట్ అయిపోతుంది. ఒకవేళ ఆ వర్క్ క్లోజ్ కాకపోవడానికి ఏదైనా రీజన్స్ ఉంటే అడ్వర్టైజ్మెంట్లో క్లియర్గా రాసి ఉండాలి. నేమ్ బోర్డు పెట్టించు కూడా మీకు అదే అది మీకు ప్రాపర్గా చూపించాలి, అడ్వర్టైజ్మెంట్ ఉండాలి, లేకుండా చేయొద్దు. ఇష్యూ నెంబర్ 35 మేడం, జూలిఫర్ వర్క్ సంబంధించి ఎంబీలో 1240 మీటర్లు పనిచేసినట్లుగా పంపిణీ చేయాలని హక్కుదారులు కోరడం జరిగింది. ఇష్యూ నెంబర్ 13 శ్రమ రిజిస్టర్ అనే పురస్కారం నిర్వహించడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 14 పనులకు సంబంధించి ఒక రకం ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది, మిగతా 2 రకాల ఫొటోస్ అనేది చూపించలేదు మేడం. ఇష్యూ నెంబర్ 20 సర్వే రిజిస్టర్ అనే పురస్కారం నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 27 100 రోజులు పనిచేస్తే 224 రోజులు పేమెంట్ అయింది మేడం. పని చేసిన దానికంటే 103 రోజులు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. పెరిగింది, వేస్ట్ తగ్గుద్ది ఆటోమేటిక్గా. క్వాంటిటీ పెరిగింది కదా. రూపాయలు, మెటీరియల్ వచ్చేసి 35,470 రూపాయలు, టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చి 33,52,037 రూపాయలు. ఇష్యూ నెంబర్ 12 బేసిక్ అనేది ఇవ్వడం లేదు. ఇష్యూ నెంబర్ 13 చేయలేదు. ఇష్యూ నెంబర్ 23 మేడం, రోజుగార్ జవాబు రిజిస్టర్ అనేది నమోదు చేయలేదు. ఇష్యూ నెంబర్ హక్కుదానికి ఒక రోజుకి 270 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది మేడం. రూపాయలు కొరకు దరఖాస్తు తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 10 డిమాండ్ చేశారా లేదా? ఏమిటినా ఇప్పుడు అక్కడ ఏంటో పనిలేకపోతున్నావా? జాబ్ కార్డులో పేర్లు యాడ్ చేసావా లేదా? ఇష్యూ నెంబర్ 18 మేడం, తిరిగిన 6 పనులకు నేను కూడా అనేది ఏర్పాటు చేయలేదు. ఇష్యూ నెంబర్ 23 మేడం, లేబర్ బడ్జెట్ రిజిస్టర్ అనేది నిర్వహణ లేదు. ఎస్టిమేట్ ప్రకారం చేయించరా?
మెటీరియల్ వచ్చేసి 14,11,11,112,120 రూపాయలు. టోటల్ ఎక్స్పెన్స్ వచ్చేసి 30,94,322 రూపాయలు మేడం. రిజిస్టర్లలో 6 రిజిస్టర్లు రాయడం జరిగింది. ఇస్త్రా రిజిస్టర్ రాయలేదు మేడం. పౌరు కాలాలు రాయడం జరిగింది. ఇష్టం 20 సర్వే రిజిస్టర్లు రాయడం జరిగింది. నెక్స్ట్ ఇష్టం 21 రోజా దివసం నిర్వహించడం లేదు మేడం. 400 మొక్కలు నాటడం జరిగింది. అందులో 1440 మొక్కలు బతికి ఉన్నాయి. 150 మొక్కలు చనిపోయడం జరిగింది మేడం. ఇష్టం 25 4 వర్గాలకు సంబంధించి 5 మంది హక్కుదారులు 10 రోజులు గాను వస్తువుల సంతకాలు లేకుండా ఆధారాలు వేసి పేమెంట్ తేడా వచ్చిందా ఇవో చూసుకుంటారా చూసారా వెరిఫై చేయండి ఒకసారి. మీరు తప్పు రాసుకున్నారు మరి అప్పుడు పన్నెండు జాబ్ కార్డ్ అప్లికేషన్ అనేది పూర్తిగా చేయడం లేదు. 13 వేతనాల రసీదు అనేది ఇవ్వడం లేదని చెప్పి తెలపడం జరిగినాడు. 14 సెగ్నేచర్స్ నిర్వహించడం జరిగింది. 15 ఫొటోస్ అనేది ఒక రకం ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది. వర్క్ఫైల్స్ కూడా పూర్తిగా నిర్వహించలేదు. 17 సర్వే రిజిస్టర్ సంబంధించి ఫస్ట్ నిర్వహించలేదు. తర్వాత గ్రామ సభలో చూపించారు కానీ పూర్తి అప్డేషన్ లేదు. పూర్తి వివరాలు అనేది మారడం లేదు. చేయడం జరిగింది. సంబంధించి కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి మొత్తం రోజుల కాలంలో 36 వేయడం వలన ఒక్కొక్క రోజు అదనంగా పేమెంట్ అని పోవడం జరిగింది మేడం. 7 రోజులకు సంబంధించి 1050 రూపాయలు ఎక్స్ట్రా పేమెంట్ చేయడం జరిగింది. దాని ప్రకారం మనం ఎంపీ రికార్డ్ చేసిన ప్రకారం వచ్చింది. 20,524 రూపాయలు. మెటీరియల్ 2,109 రూపాయలు. టోటల్ 24,06,44,519 రూపాయలు. డొక్యుమెంట్ తీసుకోవడం లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. ప్లేఫిక్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 రకాల రిజిస్టర్ అర్పించడం జరిగింది. పని జరుగుతున్నటువంటి ఫోటోస్ మాత్రమే పంపించారు. మిగిలిన 2 ఫోటోస్ చూపించిన
అవును మేడం, కాలువ కూర్చున్నా అని చెప్పేసి మనకి తెలపడం జరిగింది. ఎక్సెస్గా 116 మీటర్లు అనేది చూపించడం జరిగింది. 31 మనకి పంచాయతీరాజ్ సంబంధించిన రికార్డు అనేది ఇవ్వలేదు మేడం. ₹22,63,293 అనేది ఖర్చు అవ్వడం జరిగింది. ఇక్కడ 34% చేయడం జరిగింది. అప్లికేషన్లో ఉన్నాయి మేడం. జరిగింది. 27 రికార్డు చేశారు. ఒకే లొకేషన్లో 2-3 ఒకే లొకేషన్లో ఉంటుందండి. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 12 డ్రాప్అవుట్ అప్లికేషన్ పూర్తి స్థాయిలో లేదు. ఇష్యూ నెంబర్ 13 ప్లేస్ లిస్ట్ ఇవ్వడం లేదు. ఒకరి నుంచి 8 వరకు ఇన్ఫర్మేషన్ మేడం. మేడం ఇక్కడ సుస్థిరాస్తుల రిజిస్టర్ సంబంధించి అప్డేషన్ అనేది లేదు మేడం. 2023 సంబంధించి ఫీడర్ ఛానల్స్ ఎక్కువ అని చెప్పేసి రాలేదని చెప్పారు. గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన బిల్స్ అనేది చూపించడం జరిగింది. సంబంధించి ఫీల్డ్ ఛానల్ పనులకు సంబంధించి హక్కుదారులకు సంబంధించి మసలలో వైనాలను ఉపయోగించడం జరిగింది. మేడం ఇక్కడ 32 రోజులకు మనకు సంబంధించి మస్టర్ క్లోజ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయడం జరిగింది. ఇప్పటికా సార్ 8 అయిపోయింది జరిగింది. వారి యొక్క కూడా మొత్తం ఇప్పుడు చదివించడం కూడా జరిగింది. మరి ఒక కార్యక్రమానికి గౌరవ పీడీ గారు నెక్స్ట్ ఏపీ గారు నెక్స్ట్ తయారు సంబంధించిన మేడం గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ ఈ కార్యక్రమానికి వచ్చిన విలేకరులకు అందరికీ నమస్కారాలు. నెక్స్ట్ ఇది ఒక కార్యక్రమం ఇప్పటితో ముగించడం జరిగింది. థ్యాంక్ యూ.